గుర్రంపూడి మండలం బొల్లారం గ్రామ అంబేద్కర్ యూత్ ఆహ్వానం మేరకు శుక్రవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి బొల్లారంలోనే కార్మెల్ మాత పండుగ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుర్రంపూడి మండలం బొల్లారం గ్రామ అంబేద్కర్ యూత్ ఆహ్వానం మేరకు శుక్రవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి బొల్లారంలోని కార్మెల్ మాత పండుగ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ కరుణగల కార్మెల్ మాతను ఆరాధించాలని, కార్మెల్ మాత భక్తుల కష్ట నష్టాలను తీరుస్తుందని, బొల్లారం గ్రామంలో క్రైస్తవ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం కార్మెల్ మాత ఉత్సవాలను నిర్వహించడం సంతోషదాయకమైన విషయమని అన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ సురేష్, ఎస్సీజే విచారణ గురువులు, చౌటుప్పల్ స్కూల్ ప్రిన్సిపల్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్మెల్ మాత చర్చి క్రైస్తవ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తిరుమలనాథ గుడి మాజీ చైర్మన్ బుర్రి రామిరెడ్డి, చర్చి పెద్దలు కామల రాములు, జంగాల రామ్మూర్తి, జి ఆనంద్, జంగాల ఆనంద్, టీం మెంబర్స్ జంగాల పురుషోత్తం, మాదరి బాలరాజు, జంగాల సతీష్, శ్రవణ్, సునీల్, వినోద్, జంగాల శ్రీకృష్ణ, కామల శేఖర్, లక్ష్మీనారాయణ, వినయ్, జంగాల వినోద్, జంగాల విశాల్, నవీన్, సాతరి ప్రవీణ్, చింతపల్లి సత్యనారాయణ, నాగటి మధు, నాగటి దావిద్, జంగాల సత్యనారాయణ, జంగాల సతీష్, నాగటి గిరి, కోరె సాయి, బొల్లారం క్రైస్తవ భక్తులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా గ్రామ యువకులందరం కూడా చక్కనైన నిధులు అందించవలసిందిగా సార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గ్రామ పెద్దలు, మరి మత పెద్దలు, వచ్చేసిన అనేక గ్రామాల నుంచి వచ్చేసిన భక్తులందరికీ కూడా మాత తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేసుకుంటే బొల్లారం యువత సేవలు మరియు గిరి అండ్ చంద్రం ఇతర సభ్యులు ముఖ్యంగా వారి వేడుకలు ఉంటే అక్కడికి వచ్చినందుకు కోరడం జరిగింది. ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్, మీరు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తే 300 నుంచి 500 మంది దాకా భక్తులు ఉంటారు తప్పకుండా అని చెప్పేసి, సరే చర్చిలో కూడా మనం ఒక కార్యక్రమం బొల్లారంలో చేయాలనే తలంపుతోటి యువకుల కోరిక మేరకు ఏమంటే యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేయడమే కాకుండా మీరు రావాలి సార్, తప్పకుండా రావాలి, ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఈ విధంగా మిమ్మల్ని కలవడం జరిగింది, చాలా సంతోషం. చాలా ఆనందం అన్నమాట. మీరందరూ కూడా ఎంతో విశ్వసించి ఆ మాతని పూజ చేస్తారు కాబట్టి మీ కోరికలన్నీ కూడా తీరుస్తుంది. మీ ప్రేమ కరుణతోటి మీకు ఏం కావాలి, ఏం కోరిక చేసుకున్నా కూడా కోరికలు తీరుస్తుంది కాబట్టి ఆ మాతను ఎంతో విశ్వసిస్తారు మీరు. ఈ సందర్భంగా మాకు కూడా ఈ అవకాశం రావడం చాలా ఆనందదాయకం. ఇటువంటి అవకాశం ముందు కూడా ఈ బొల్లారం యువత ఆధ్వర్యంలో కానీ మిగతా గ్రామ పెద్దలు, మహిళలు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున భోజనాలు కూడా ఇంతకుముందు కూడా వచ్చుంటాయి. ఎవరైనా చనిపోయినా కూడా అంత్యక్రియల రోజు మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఫోన్ తోటే మనం 1 గంట 2 గంటలలో భోజనాలు కార్యక్రమం ఉన్నా కూడా తప్పకుండా మన భోజనాలు ఇన్నట్టు పంపిస్తున్నాము. ఈ విధంగా ఈ మందిరాలలో కానీ ఈ సన్మాన కార్యక్రమం ద్వారా భక్తి సమావేశంలో ఎటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా మన సన్మాన కార్యక్రమం ద్వారా ఇక్కడ కూడా భోజనాలు అరేంజ్ చేస్తున్నాం మనం. ఎందుకంటే బయట బ్యానర్ పెట్టారు, మానవ సేవ మాధవ సేవ, పరులకు సేవ చేయడమే ధర్మం. మన జీవికి ఏంటంటే అందరికి ఇచ్చిన వేరే ఇంకొకటి వేరే ఏం లేదు, మన పరులకు మనం సాయం చేయాలి. ఇంకా దివ్య సప్రసాద సన్నిధిలో మేమందరం కలిసి ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారు అక్కడే ఉంటారు. దేవ మత్తయి వార్త 18 వచ్చిన ఇప్పుడు దివాయిక సమయంలో మేమందరం కలిసి ఏకగరమైన ఆ యొక్క
ప్రదేశాన్ని పరిశుద్ధపరచుకుంటూ ఇక ప్రదేశంలో ఇక సహవాసంతో పూసిరెడ్డి పాండురంగారెడ్డి వారి కోసం, వారి ఫౌండేషన్ కోసం, వారి ఆలోచనల కోసం మా మీద ఎంతో ప్రేమతో ఇక పండుగ పనుల్లో పాల్గొంటూ మరి ముఖ్యంగా మమ్మల్ని సందర్శించడానికి వచ్చిన సమయంలో మీరు దీవించమని వేడుకుంటున్నాం. మీరు చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని దీవించమని వేడుకుంటున్నాం. మీరు ముందుకు వెళ్తూ ఉండగా వస్తున్న ప్రతి ఆటంకాల కావచ్చు, ఇబ్బంది కావచ్చు ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగే శక్తి తాను లేక ప్రాంతంలో లేక నాగార్జున సాగర్ పరిధిలో కావచ్చు, తిరుమల ప్రాంతంలో కావచ్చు, ఈ నలుగురు ప్రాంతంలో ఫౌండేషన్స్ ద్వారా చేసిన ప్రత్యేక సహాయం